హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఈరోజు వీడియో సమ్మర్ స్పెషల్ వాటర్ మెలన్ పాప్సికల్ లేదా పుచ్చకాయ పుల్లైస్. చూడడానికి చాలా అందంగా ఉంది కదా, కానీ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. వేసవకాలంలో పిల్లలకు ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఇది మీరు ఒక్కసారి చేసేవ్వండి, ప్రతిసారి ఇలాగే చేయమని అడుగుతారు. సో లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మనం ఇక్కడ ఒక పుచ్చకాయని తీసుకోవాలి. మంచి వాటర్ మెలన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చక్కగా ఆ పై తొక్కంతా తీసేసి మధ్యలో ఏదైతే ఎర్ర భాగం ఉందో ఆ ఎర్ర భాగాన్ని మనం చక్కగా ముక్కలు కట్ చేసుకొని గింజలు ఏవైతే ఉన్నాయో గింజలు తీసి సెపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకొని మిగిలిన భాగం అంతా చక్కగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని చక్కగా జ్యూస్ పట్టుకోవాలన్నమాట. జ్యూస్లో నేను అసలు పంచదార వేయలేదు, ఎందుకంటే పుచ్చకాయ చాలా తీపిగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఐస్ క్రీమ్ ఏదైతే చేయాలో పుల్లైస్ ఆ గ్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. పైనుంచి కింద వరకు ఒకేలా ఉండాలి, వంకలు ఏమి ఉండకూడదు, లేకపోతే మనకు ఐస్ క్రీమ్ రాదు. ఇప్పుడు సగ భాగానికి మీరు ఏం చేయాలంటే ఈ జ్యూస్ని వేసుకుని తర్వాత చిన్న పిక్కలు అందులో వేసుకొని, కొంచెం పిక్కలు మీకు ఇష్టమైతేనే, లేకపోతే స్కిప్ చేయొచ్చు. దాని బదులు చాకో చిప్స్ వేసుకోండి. వేసుకొని ఫ్రిడ్జ్లో 2 గంటలు గడ్డగట్టనివ్వండి. తర్వాత నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. 2 గంటల తర్వాత చూడండి కొంచెం గట్టిగా అయిన తర్వాత వాటర్ మెలన్ జ్యూస్. ఇప్పుడు అందులో విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ లేదనుకోండి మీరు పాలు వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పాలైనా వేసుకోవచ్చు. సో వేసుకొని చక్కగా ఇప్పుడు పుల్లైస్కి పుల్లలు దొరుకుతాయి మార్కెట్లో ఈజీగా. ఆ పుల్లలు కొని తెచ్చుకొని చక్కగా మధ్యలో పెట్టుకొని ఇలాగా మళ్ళీ మీరు 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 గంటలు అయిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని రసం తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత చల్ల నీళ్ళు ఇందులో వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని చిన్న ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చల్ల నీళ్ళు ఎందుకన్నానంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఆ వైట్ పార్ట్ పైన గ్రీన్ పార్ట్ ఏదైతే వేస్తామో ఇది మళ్ళీ రూమ్ టెంపరేచర్లో ఉన్నదనుకోండి, ఈ వేడికి ఆ చల్లదనానికి వెళ్ళి కరిగిపోతుంది. అందుకు ఇది కూడా చల్లగా ఉందనుకోండి, ఇప్పుడు పైన మనం ఏదైతే వేస్తామో అది చక్కగా ఫ్రీజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి 2 గంటల తర్వాత చూస్తే పైన తెల్ల భాగం కిందన ఎర్ర భాగం బాగా గట్టిపడింది. ఇప్పుడు ఈ పైన గ్రీన్ కలర్ వేసుకోవాలి. చూడండి ఎంత అందంగా కరెక్ట్గా పుచ్చకాయ కలర్లోనే ఉన్నది కదా, వాటర్ మెలన్ షేప్లో కరెక్ట్గా గ్రీన్, వైట్, రెడ్ ఉంది కదా. చూడడానికే కాదండి, రుచికి రుచి కూడా. అంటే పైన పులుపు, మధ్యలో క్రీమ్, ఆ కిందన వాటర్ మెలన్ చాలా న్యాచురల్ అండి. అసలు చాలా ఆరోగ్యం కూడా. వాళ్ళు అడిగినప్పుడు ఇలా ఇచ్చారనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటారు అనేసి. సో మీరు ఇలా ట్రై చేసి ఇవ్వండి. సో మళ్ళీ అలా గ్రీన్ అంతా ఫిల్ చేసి ఒక 5 గంటలు బెటర్ రిజల్ట్స్ కోసం 5 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచేయండి. తర్వాత ఒక గోరువెచ్చని నీళ్ళలో ఇలా ఒకసారి ముంచి తీసి పిల్లలకి ఇంక ఇచ్చండి. అలా గోరువెచ్చని నీళ్ళలో ఎందుకు ముంచాలి అని అంటే ఈజీగా పుల్లైస్ బయటికి విడిపోయి వచ్చేస్తుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్ ఈ వాటర్ మెలన్ పాప్సికల్. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.